వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం కొత్త పుంతలు దొక్కుతుంది. మామూలుగా అయితే మగవాళ్ళు డ్రోన్ పైలట్ అవ్వడం కామన్, కానీ ఆడవాళ్ళు డ్రోన్ పైలట్ అవ్వడం అరుదు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి మహిళా డ్రోన్ పైలట్ ఇన్స్ట్రక్టర్గా నిలిచారు భీమ్రెడ్డి మాధవి. అసలు ఈ రంగాన్ని తను ఎందుకు ఎంచుకున్నారు, తన ముందున్న లక్ష్యాలేంటి? ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ డ్రోన్ పైలట్ ఇన్స్ట్రక్టరే కాదు, తాను నేర్చుకోవడంతో పాటు చాలా మందికి నేర్పిస్తూ ఉపాధిని కల్పిస్తున్న భీమ్రెడ్డి మాధవి మనతో పాటు ఉన్నారు. తను వర్క్ చేసే ప్లేస్లో ప్రజెంట్ మనం ఉన్నాము. తన బాల్యం అట్లాగే తన ముందున్న లక్ష్యాలను మనం అడిగి తెలుసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ప్లేస్లో. సో మేడం నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ డ్రోన్ పైలట్ అండ్ ఇన్స్ట్రక్టర్గా మీరు నిలిచారు. సో కంగ్రాచులేషన్స్. సో మీ బాల్యం గురించి చెప్తారా? అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఈ డ్రోన్ పైలట్ అవ్వాలన్న ఆలోచన? ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? నమస్కారం మేడం. సో నా పేరు మాధవి భీమిరెడ్డి. నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివాను. నేను నా బాల్యం స్టార్టింగ్లో నా ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మా గ్రామంలోనే సెంట్ అగస్టిన్ స్కూల్లో చదివాను. దాని తర్వాత 7th to 10th క్లాస్ వచ్చేసి నేను ఖమ్మం ఆర్ఆర్ హై స్కూల్లో చదివాను. నా ఇంటర్మీడియట్ వచ్చేసి మళ్ళీ నేను ఖమ్మంలోనే కంటిన్యూ చేశాను. బట్ నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా నాన్న రైతు కాబట్టి నాకు అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉండాలనే ఒక ఇంటెన్షన్ తోటి నేను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సే ఎంచుకున్నాను. సో దాన్నే చేశాను. సో అది చేశాక నేను NIPHMలో జాబ్ ఉపాధి పొందాను. ఇక్కడికి వచ్చాక వివిధ రకాలమైన ట్రైనింగ్స్, అంటే లైక్ రైతులకి స్ప్రేయర్స్ పైన సేఫ్టీ ఎలా వాడాలి ఏంటి అనేది ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తాం అన్ని గ్రామాలలో ఆల్ ఓవర్ తెలంగాణ. సో దానిలో భాగంగా ఇంకా వివిధ రకాల లైక్ ఇరిగేషన్ ట్రైనింగ్స్, ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్స్, RSNGAS, ఇవన్నీ అడ్వాన్స్ టెక్. సో వీటికి అనుగుణంగా వన్ ఆఫ్ ద అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్. సో డ్రోన్ వచ్చాక ఇప్పుడు రైతులు ఎంతో కష్టపడుతున్నారు స్ప్రేయర్స్ వాడడంలో. సో వాళ్ళకు ఒక టెక్నాలజీని ఇన్నోవేట్ చేయాలి, అంటే ట్రాన్స్ఫర్ చేయాలి విలేజ్ వరకు. అది నాకు ఒక ఇంటెన్షన్. సో దానికోసమే నేను డ్రోన్ పైలట్ ట్రైనింగ్ నేర్చుకున్నాను. ఒక మహిళ అయి ఉండి ఎందుకు అని అన్నారు, కాకపోతే నాకు ఇలా చేయడం అనేది చాలా ఇష్టం. ఎందుకు అంటే నేను ఒక నార్మల్ ఆడపిల్లల కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను ఇది రావాలని ఇంటెన్షన్ తోటే నేను డ్రోన్ ట్రైనింగ్లోకి వచ్చాను. సో తండ్రి రైతు, సో ఎస్పెషల్లీ వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ మీది. సో తండ్రి పడే కష్టాన్ని చూసి తనకు తోడుగా నిలవాలనుకున్నారు. నిలిచిండ్రనేసి అనుకుంటున్నారా? అంటే ఈ దిశగా అడుగులు వేసి మీరు ఒక డ్రోన్ పైలట్ ఇన్స్ట్రక్టర్ అయ్యారు కదా, సో మీ నాన్నకు తోడుగా నిలిచారా? నేను నిలిచానని అనుకుంటున్నాను అండి. ఎందుకు అని అంటే ఇప్పుడు నార్మల్గా ఒక స్ప్రేయింగ్ చేస్తే పురుగు మందు పిచికారీ చేయాలంటే ఒక ఎకరానికి ఈజీగా 1 గంట నుంచి 2 గంటలు స్ప్రే టైం పడుతుంది. బట్ ఎప్పుడైతే మనం డ్రోన్తో చేస్తున్నామో 5 నుంచి 7 నిమిషాలలో కంప్లీట్ చేయగలుగుతున్నాం. అంటే అక్కడ కూడా వన్ ఆఫ్ ద హెల్పింగ్ అవుతున్నట్టే. సో రైతులకి చాలా హెల్ప్ అవుతుంది దీని ద్వారా. సో ఇదే టెక్నాలజీ నేను అందరికీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో దాని ద్వారా ఇంకా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మామూలుగా కలెక్టర్ అవ్వాలనో, ఎవరిని అడిగినా కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే లోకో పైలట్, ఇట్లా ఈ టైప్ ఆఫ్ చాలా రంగాల్లో ఉన్నారు. కానీ ఫస్ట్ టైం అంటే డ్రోన్ పైలట్ అండ్ ఇన్స్ట్రక్టర్. సరే, ఈ ఆలోచన మీకు చిన్నప్పటి నుంచే ఉందంటారా? ఆ దిశగానే అడుగులు వేశారా? మీకు బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపించింది ముందటికి ఎవరు? అంటే నాకు అగ్రికల్చర్ రంగం ఇష్టం కాబట్టి అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ద టెక్నాలజీని ఎంచుకున్నాను మేడం. ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ థియరీ క్లాసెస్ ఉంటాయి, దాని తర్వాత ప్రాక్టికల్గా వెళ్తారు. సో మీరు ఒక ఇన్స్ట్రక్టర్గా థియరీ క్లాసెస్ ఎట్లా చెప్తారు, ఎట్లుంటుంది ఆ వర్క్? సో ఇది 5 days కోర్స్ ఉంటుంది మేడం. సో 5 daysలో ఏంటి అంటే ఫస్ట్ 2 days వచ్చేసి థియరీ క్లాసెస్ ఉంటాయి. సో థియరీ 2 daysలో కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ 3rd day వచ్చేసి సిమ్యులేషన్ అంటారు. సిమ్యులేషన్ అంటే మనకు డ్రోన్ని ఫీల్డ్కి తీసుకెళ్ళి ఇవ్వకుండా మనకు ఒక సిస్టంలో ఎలా చేయాలి, కంట్రోల్స్ని తీసుకురావడం, వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చాక కంట్రోల్స్ పైన వాళ్ళని ఫీల్డ్ తీసుకెళ్తాం. సో 4th and 5th day వచ్చేసి వాళ్ళు ఫీల్డ్లో ఫ్లై చేస్తారు. అంటే థియరీ క్లాసెస్ ఫస్ట్ చెప్పిన తర్వాతనే ప్రాక్టికల్గా వెళ్తారు కదా. సో ఇప్పటి వరకు ఎంతమందికి మీరు ఇక్కడ ఉపాధి కల్పించారు? సో నేర్చుకున్న వాళ్ళలో కంప్లీట్గా ఆడవాళ్ళైనా మగవాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారా? ఎట్లా ఉంటుంది ట్రైనింగ్ సిస్టమ్? సో మీది 1.5 year నుంచి ఇస్తున్నాం మేము ట్రైనింగ్ ఇక్కడ NIPHMలో, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ మారుత్ డ్రోన్స్. సో ఇది ఏంటంటే ఇప్పటి వరకు 220 మంది వరకు ట్రైనింగ్ ఇచ్చాం మేము. సో ఇప్పటి వరకు ఏంటంటే ఆ 220 మందిలో ఎప్పుడైతే డ్రోన్ దీది ప్రోగ్రామ్ పెట్టారో అంతకు ముందు వరకు అరౌండ్ 100 కంప్లీట్ చేశాము. ఆ 100లో ఓన్లీ ఒక 2 మహిళలు వచ్చారు. అది అలాంగ్ విత్ వాళ్ళ హస్బెండ్స్ తోటి, భర్తలతోనే వచ్చి ట్రైనింగ్ చేశారు. కానీ ఎప్పుడైతే మనం మోడీ గారి స్కీమ్ పెట్టారో లక్పతి దీది, అప్పటి నుంచి మహిళలు రావడం స్టార్ట్ అయింది. సో మహిళలు అప్పటి నుంచి మేము అరౌండ్ 100 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము మహిళల్ని. సో మహిళల్ని ఈ రంగంలో ఇలా చూడడం అనేది నాకు యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్ నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
వ్యవసాయం చేసేటప్పుడు ఒక రైతు రసాయనాలను జల్లేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ వాడాలి, ఎంత సేఫ్టీగా ఉండాలి అనేది ప్రాక్టికల్గా మనకు చూపించేందుకు మిషనరీస్ ఉన్నాయి. సో టెక్నాలజీని బేస్ చేసుకొని మిషనరీస్ వాడకాల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అన్న విషయాలను మనం ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మాధవి గారు, ఎట్లా అంటే ప్రాక్టికల్గా సో ఇక్కడికి వచ్చిన క్లాసెస్ వినడానికి వచ్చిన వాళ్ళకి ఎట్లా చెప్తారు, ఏంటి దీని గురించి? సో మేడం, ఇక్కడ మీరు చూసిన వివిధ రకాల స్ప్రేయర్స్. సో మేము ఫస్ట్ స్టూడెంట్స్కి చూపిస్తాము ఎలా అంటే ఏ స్ప్రేయర్ ఎక్కడ వాడతారు, ఏ క్రాప్కి వాడతారు. ఎందుకు అంటే రైతులకు చాలామందికి అవగాహన ఉండదు. అంటే ఒకటే స్ప్రేయర్ని అన్ని రకాల క్రాప్స్కి వాడుతూ ఉంటారు. కాబట్టి దానివల్ల ఏంటి అంటే కెమికల్ అమౌంట్ అనేది ఎక్కువ వెళ్ళడం, మందు పిచికారి ఎక్కువ చేయడం, వేస్టేజ్ అనేది ఎక్కువ అవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అని అంటే మనకు ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అయిపోతుంది ఈ కెమికల్స్ వల్ల. నెక్స్ట్ ఈ రైతులు కూడా ఎప్పుడైతే పిచికారీ చేస్తున్నారో తగిన జాగ్రత్తలు తీసుకోరు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏంటి అని అంటే ఆ చాలా డేంజర్ అయిన కెమికల్స్ వాళ్ళకి తెలియకుండానే లోపలికి తీసుకుంటున్నారు. లైక్ చేసేటప్పుడు కెమికల్ని డైరెక్ట్ చేతితో కలపడం కానీ, నెక్స్ట్ కంటి లోపలికి వెళ్ళడం. చాలామందికి కంటి చూపు కూడా ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే ఈ కెమికల్స్ అనేవి చేయడం వల్ల. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి డ్రోన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ అని నేను చెప్పగలుగుతాను. ఒక 2 రోజులు థియరీ క్లాసెస్ ఉంటే ఒక 3 రోజుల పాటు ప్రాక్టికల్గా ఫీల్డ్ పైకి తీసుకొచ్చి నేర్పిస్తుంటారు. సో ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటారు, వాళ్ళు ఫాలో అయ్యేదేంటి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. సో ఆన్ ఫీల్డ్, ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత 3 days ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఒక డ్రోన్ని మూవ్ ఆన్ చేసేటప్పుడు నేర్పించేదేంటి మీరు? సో ఫస్ట్ మనం ఫీల్డ్కి రాగానే చెక్ లిస్ట్ అనేది చెప్తాం మేడం. చెక్ లిస్ట్ అంటే బిఫోర్ గోయింగ్ టు ద ఎనీ ఫ్లైట్ మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, లైక్ చెకింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద డ్రోన్, లైక్ ప్రొపెల్లర్స్ కానీ, మోటార్స్ కానీ, జీపీఎస్ కానీ, ఇవన్నీ కాంపోనెంట్స్ని ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాము. ఆ చెక్ లిస్ట్ ఫాలో అయ్యాకనే నెక్స్ట్ వాళ్ళు ఫ్లయింగ్కి వెళ్తాం. సో ఫ్లయింగ్లో ఫస్ట్ కంట్రోల్స్ నేర్పిస్తాము. డిఫరెంట్ 4 types ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి, లైక్ పిచ్, రోల్, యా అండ్ త్రూట్ లబ్. ఈ కంట్రోల్స్ వాళ్ళకు పర్ఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ మేము లైక్ సర్కిల్స్ కానీ, 8 స్క్వేర్ ఇవన్నీ నేర్పిస్తాము. సో ఇది బేసిక్ డ్రోన్ ఫ్లయింగ్ వాళ్ళకి వచ్చాక అగ్రికల్చర్లోని ఎస్ఓపిస్, లైక్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఇన్ ద అగ్రికల్చర్. ఏ క్రాప్కి ఎంత హైట్లో పెట్టాలి, ఏ క్రాప్కి ఎంత విడ్త్ స్పేసింగ్, రో టు రో స్పేసింగ్ ఎంత ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి చెప్తాము. మామూలుగా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక మ్యాపింగ్ అనేది మీరు డ్రోన్కి ఆల్రెడీ సెట్ చేసి పెడతారా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మూవ్ ఆన్ అవుతూ ఉంటే దాన్ని మూమెంట్ అనేది చెప్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది అసలు సిస్టమ్ అనేది? సో ఫస్ట్ అయితే వాళ్ళకి ఓన్ మాన్యువల్ మోడ్గా నేర్పించడం అనేది నేర్పిస్తాం మేడం. ఎందుకు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అవ్వాలి. డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు ఎలా నడపాలి ఏంటి అనేది, ఒకవేళ చెట్టు వస్తే అబ్స్టకిల్ వస్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యాక వాళ్ళు అంటే మాకు తెలుస్తుంది వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారా లేదా అనేది. వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ ఆటోనమస్ మోడ్కి వెళ్తాం. ఆటోనమస్ మోడ్ అంటే నథింగ్ బట్ మనం మ్యాపింగ్ ఇవ్వడం. ఒక 1 acre ల్యాండ్ ఉంటే బౌండరీస్ ఎలా ఇవ్వాలి, ఆ బౌండరీస్లో ఏ క్రాప్ ఉంది, ఆ క్రాప్కి తగ్గట్టు ఎంత హైట్ పెట్టుకోవాలి, ఎంత స్పేసింగ్ పెట్టుకోవాలి, ఒకవేళ అబ్స్టకిల్ వస్తే మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఎమర్జెన్సీ కండిషన్స్ ఏంటి అనేది మేము చూపిస్తాం మేడం. మామూలుగా ఏది నేర్చుకోవాలన్నా ఆడవాళ్ళకి ఇంత వెనకడిగేస్తుంటారు, కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. అన్ని రంగాల్లో కూడా మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు కూడా వెళ్తున్నారు. మీ ముందున్న లక్ష్యాలేంటి? నేను కూడా అంటే ఇప్పుడైతే ఎలా అయితే నేను ఇక్కడ చేస్తున్నానో సేమ్ అలానే ఒక సంస్థను ఏర్పాటు చేసి మిగతా వాళ్ళకు కూడా నేను కూడా ఉపాధి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని మార్కెట్ రంగంలో కొత్త పుంతలు తొక్కేలా మార్కెట్ రంగాన్ని విస్తృతపరచాలన్నది తన లక్ష్య సాధన దిశగా తన ఆశయాలు నెరవేరాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ సైదులతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.